దేవుడట వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడట. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. 15వ వాక్యంలో చూస్తే వాళ్ళకి సౌందర్యమును జ్ఞానము అనుగ్రహించబడినది. వాళ్ళ జీవితానికి సౌందర్యము కళ అనుగ్రహించబడింది. సౌందర్యము 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 అని ఈ రోజున సౌందర్య సాధనాల చేత చిన్నదిగా చూపిద్దామని 40 ఏళ్ళున్న వాళ్ళు 30 ఏళ్ళుగా చూపించుకుందాం, 60 ఏళ్ళున్న వాళ్ళు నాకు 40 ఏళ్ళే అని చూపించుకుందామనే ప్రయత్నాలలో ఈ రోజు లోకం సాగిపోతా వస్తాం. కొంతమంది అనుకుంటారండి, ఏదో సోపు చేసుకుంటే అందంగా కనబడతామని అనుకుంటారు కొంతమంది. కానీ అందంగా కనబడరు కదా. చేసుకున్న సోకులో మీరు చిన్నగా తక్కువ వయసులో యవ్వనస్తులా కనబడుతున్నారని వీళ్ళు అనుకుంటారు, భ్రమపడతారు. అందుకే బైబిల్ అంటుంది, అక్షయమైన ఒక అలంకారం ఉంది. అక్షయమైన అలంకారం అట. అదేమిటది? గుణము అనే అలంకారం. గుణం అనే అలంకారం అంటండి, అక్షయమైన అలంకారం. ఇంకా బైబిల్లో లోతుకు మనం వెళ్ళి చూస్తే పరిశుద్ధమైనటువంటి అలంకారం. బైబిల్ అంటుంది, పరిశుద్ధ అలంకారంతో నన్ను ఆరాధించండి. బ్యూటీ ఆఫ్ హోలీనెస్, నేచురల్ బ్యూటీ. దేవుడు మనకిచ్చిన సహజమైన అందం మన గుణం. గుణాన్ని మనం సరి చేసుకున్నామంటే మోహం ఎంత ఈ కాలంగా ఉన్నా ఆ గుణం ద్వారా ప్రతి ఒక్కరికి మనం అందంగా కనబడతాం. యవనస్తులైన కుర్రాళ్ళండి, ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళి విచ్చలవిడిగా తిరగాల్సిన కుర్రవాళ్ళు, ఏమి జరిగితే దాన్ని తిని చిన్న పెద్ద లేకుండా మాట్లాడవలసిన వయస్సు, విచ్చలవిడిగా ఆ కాలేజీ దగ్గర ఆ సినిమా హాల్ దగ్గర నిలబడి ఆడలేదో అని ఆ దగ్గర తిని వచ్చే వయసు అది. శపించబడినటువంటి వయస్సు. ఆ వయస్సులో, ప్రమాదకరమైన వయస్సులో నలుగురు కులవాళ్ళు చెప్తున్నారు ఒక మాట, అదేంటో తెలిసిన, మా శరీరాలు మేము అపవిత్రపరుచుకోము. ఏ విషయంలో మీ శరీరాలు అపవిత్రపడుతున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. యూదా పత్రికలో నేను ఒక మాట చదివానండి. అక్కడ ఏమని రాసిందో తెలుసా? కళల చేత కూడా, కళలు స్వప్నాలు, కళలలో కూడా నువ్వు అపవిత్రపరచబడకూడదు అని రాసిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కళలో కూడా నువ్వు అపవిత్రతలోకి వెళ్ళి నీ ఒంట్లో ఉన్న బలమంతా ఉడిగి తెల్లవారేసరికి స్వచ్ఛపడిపోకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. నిజంగా కాదు, కళలో కూడా నువ్వు అపవిత్రపరచబడకూడదు. కారణం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు నీ శరీరం ఆద్యంతం అపవిత్రంగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఈ హెచ్చరికలు మనకు వ్రాసి ఉన్నాయి. జ్ఞానం